హలో గైస్, వెల్కమ్ టు ఎర్నింగ్స్ వరల్డ్ తెలుగు. ఈరోజు మనం చూస్తున్నది వచ్చేసి కేఆర్పి అనే ఒక టాస్క్ వాచింగ్ యాప్ గురించి మాట్లాడుకుందాము. ఈ యాప్ వచ్చేసి కొంచెం రీసెంట్గానే లాంచ్ అయిందండి, ఓల్డ్ యాప్ అయితే ఏమీ కాదు. సో మీరు యాప్ ఓపెన్ చేయగానే మీకు ఇంటర్ఫేస్ వచ్చేసి ఇట్లా అయితే కనిపిస్తుంది. ఓకేనా. సో కంపెనీ యొక్క ఇంట్రడక్షన్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. కంపెనీ యాక్టివిటీస్, అడ్వర్టైజింగ్ లెవెల్లోకి వెళ్ళినట్లయితే మీరు ప్రోడక్ట్స్ గురించి చూసుకోవచ్చు. సో మెంబర్ బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయా అని చెప్పేసి, టీమ్ ఎక్స్పాన్షన్, మీ టోటల్ టీమ్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఫినాన్షియల్ ఫండ్స్ అంటే మీ ఫండ్స్ డీటెయిల్ ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. సో ఇది రీఛార్జ్, విత్డ్రాల్. రీఛార్జ్ ఎలా చేయాలంటే రీఛార్జ్ మీద క్లిక్ చేసి ఈ 2 అనేది ఛానల్స్, ఏ ఛానల్ అన్నా సెలెక్ట్ చేసుకొని మీరు ఎంత అమౌంట్ అయితే రీఛార్జ్ చేయాలనుకుంటున్నారో టైప్ చేసి రీఛార్జ్ నౌ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఇక్కడ రీడైరెక్ట్ అవుతుంది అనమాట. ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం మీరు ఏదన్నా యూస్ చేసి మీ పేమెంట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ ఛానల్ వచ్చేసి యూపీఐ ద్వారా కాబట్టి యూపీఐ నెంబర్ ఇక్కడ కాపీ చేసుకొని మీరు వెళ్ళి పేమెంట్ అనేది చేసుకోవచ్చు. వన్స్ పేమెంట్ అయిపోయింది అంటే మీ యూటీఆర్ నెంబర్ వచ్చేసి ఇక్కడ సబ్మిట్ చేయాల్సిందిగా ఉంటుంది. ఓకే. సో ఇక్కడ వెనక్కి వచ్చినట్లయితే మీకు ఇక్కడ చూడండి, కింద టాస్క్ అని నేను అది లాస్ట్లో చెప్తాను ఎట్లా చేయాలా అని చెప్పి. ఫస్ట్ మీకు ప్రోడక్ట్స్ చెప్తాను. ఓకే. అడ్వర్టైజింగ్ లెవెల్ మీద క్లిక్ చేసినట్లయితే ఇది వచ్చేసి ఇంటర్న్, ఫస్ట్ ఇంటర్న్ అనేది ఉండిద్దండి మీకు. 4 రోజుల పాటు మీకు ఇంటర్న్ అని చెప్పేసి ఉండిద్ది అనమాట. ఓకేనా. పర్ డేకి మీకు 56 రూపాయలు వస్తాయి. ఏంటి అంటే ఇక్కడ చూడండి. సో ఇది టోటల్గా 4 డేస్ అనమాట ఇంటర్న్ ఉండిద్ది. సో మీకు 4 రోజుల పాటు 4 టాస్కులు ఉంటాయి. 4 టాస్కులు అంటే 4 వీడియోలు చూసి లైక్ కొట్టాలన్నమాట. అంటే మీరు క్వశ్చన్కి ఆన్సర్ చేయాలి. అది నేను ఎలా చేయాలా అని చెప్పేసి నెక్స్ట్లో చెప్తాను తర్వాత. సో 4 టాస్క్స్ ఉంటాయి. 4 టాస్క్కి గాను మీకు 56 రూపాయలు వస్తాయి. అంటే ఒక రోజుకి మీకు 4 టాస్కులు చూసినట్లయితే 56 రూపాయలు వస్తాయి. ఓకేనా. అలాగా మీరు 4 రోజులు చూసినట్లయితే 4 × 56 రూపాయలు అనేది మీకు వస్తుంది అనమాట ఇంటర్న్. సో దీంట్లో ఏంటి అంటే ఇంటర్న్ చూసినాక మాత్రమే రీఛార్జ్ అనేది చేసుకోవాలండి. ఓకే. సో ఇంటర్న్ చూడకుండా ఎవరు రీఛార్జ్ చేయడానికి వీల్లేదు. ఇంటర్న్ చూడకోకుండా మీ లింక్ వేరే మీ ఫ్రెండ్స్తో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ షేర్ చేయడానికి వీల్లేదు. సో ఇక్కడ మీరు క్లిక్ చేసినట్లయితే 1 సెకండ్ చెప్తున్నాను. ఈ యారో మీద క్లిక్ చేసినట్లయితే సెకండ్ ప్లాన్కి వెళ్తుంది. సో ఇక్కడ వచ్చేసి సెకండ్ ప్లాన్ నెంబర్ ఆఫ్ టాస్క్ 5 ఉంటాయి. అంటే 5 వీడియోలు చూడాల్సిందిగా ఉండిద్ది. టోటల్ మీకు 5 వీడియోలకు గాను పర్ డే మీకు 70 రూపాయలు వస్తుంది. ఓకేనా గైస్. సో ఈ ప్లాన్ మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి రిఫర్ చేసినట్లయితే ఈ ప్లాన్ కాస్ట్ వచ్చేసి 2200 రూపాయలు. బేసిక్ ప్లాన్ 2200 రూపాయలు. 5 టాస్కులు చూడాల్సిందిగా ఉండిద్ది. పర్ డేకి 70 రూపాయలు అన్నమాట. ఓకే. సో మీ ఏ లెవెల్ మెంబర్ దగ్గర నుండి మీకు 12% కమిషన్ వస్తుంది. బి లెవెల్ నుంచి 3% వస్తుంది. అట్లాగే సి లెవెల్ నుంచి 1% వస్తుంది. అంటే మీ ఫ్రెండ్స్ని 2200 పెట్టి మీరు రిఫర్ చేసినట్లయితే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఇన్స్టెంట్గా 264 రూపాయలు వస్తాయి. వాళ్ళు కింద వాళ్ళు ఎవరైనా మీరు రిఫర్ చేసినట్లయితే మీకు 66 రూపాయలు వస్తాయి. వాళ్ళ కింద వాళ్ళు ఎవరైనా రీఛార్జ్ చేసుకున్నట్లయితే మీకు 22 రూపాయలు వస్తాయి. ఓకేనా. ఇది వచ్చేసి టీమ్ కమిషన్. సో తర్వాత ప్లాన్ వచ్చేసి మీకు 7800 రూపాయల ప్లాన్ అన్నమాట. దీనికి మీకు 10 టాస్కులు ఉంటాయి. అంటే 10 వీడియోలు చూడాల్సిందిగా ఉండిద్ది. డైలీ మీకు 240 రూపాయలు అనేది వాళ్ళు ఇస్తారు. ఓకే. ఇక్కడ చూసినట్లయితే మీకు ఫస్ట్ డైరెక్ట్ రిఫరల్కి మీకు 936 రూపాయలు వస్తుంది. ఇండైరెక్ట్ రిఫరల్కి 234.78 రూపాయలు ఇట్లా వస్తుంది అన్నమాట. ఓకే. తర్వాత మూడో ప్లాన్ చూసుకున్నట్లయితే 26,000 రూపాయల ప్లాన్. ఇది వచ్చేసి 20 వీడియోలు చూడాల్సిందిగా ఉండిద్ది. దీనికి మీకు డైలీ 820 రూపాయలు. సో ఇది డైరెక్ట్ రిఫరల్కి 3120 రూపాయలు. సో ఇండైరెక్ట్కి 780, 260 రూపాయలు అన్నమాట. ఓకేనా. ఇట్లా అయితే ఉండిద్దండి. సో దీంట్లో ఏంటంటే ఎక్కువ ప్లాన్స్ వేసుకోకుండా స్టార్టింగ్లో 2200తో స్టార్ట్ చేసుకొని సో యాప్ కండిషన్ చూసుకున్న తర్వాత అప్గ్రేడ్ తర్వాత కావాలంటే చేసుకోవచ్చు. వన్స్ మీరు అప్గ్రేడ్ చేసుకున్నారు అంటే మీ ముందు ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు రిఫండ్ వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో అది చూసుకొని దాన్ని బట్టి చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ వచ్చేసి దీంట్లో ట్యాక్స్ వచ్చేసి 10% అండి ట్యాక్స్. ఓకేనా. సో దీనిలో విత్డ్రాల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 దాకా ఉండిద్ది. సాటర్డే సండే మీకు హాలిడే ఉండిద్ది. సాటర్డే సండే అనేది ఉండదు. సో దీంట్లో ఎట్లాగా అంటే విత్డ్రాల్స్ వచ్చేసి 220 అట్లా ఉంటుంది అన్నమాట. 220 కొంచెం మల్టిపుల్స్లో ఉంటుంది అనమాట, ఒకటే నెంబర్ కాకోకుండా. సో టాస్క్ వాచింగ్ యాప్స్ అంటేనే అలాగే ఉంటాయని చెప్పి తెలుసు కదా, అలా ఉంటుంది. సాటర్డే సండే మనకి టాస్క్ అనేది చూడడానికి ఉండదు, హాలిడే అనమాట ప్రతి టాస్క్ వాచింగ్ యాప్కి. ఓకేనా. సో దీంట్లో ఇట్లా చూసుకోవాలన్నమాట. ఫస్ట్ బేసిక్ ప్లాన్తో స్టార్ట్ చేసుకొని యాప్ కండిషన్ బట్టి అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏమీ తెలియకోకుండా అప్గ్రేడ్ అయితే చేయొద్దు ఒకేసారి. ఓకేనా గైస్.
సో దీని గురించి యాప్ ఎన్ని రోజులు రన్ అవుతుందా లేదా లాంగ్ టర్మ్గా, సో ఎప్పుడు రిఫరల్ స్టాప్ చేయాలి, ఎప్పుడు అప్గ్రేడ్ చేసుకోవాలి, మరిన్ని అప్డేట్స్ అని నేను డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను. దానిలో జాయిన్ అయిపోండి. వాట్సాప్లో మాత్రమే చెప్తాను డీటెయిల్స్ అన్నీ. ఓకేనా. ఈ యాప్ యాజ్ ఆఫ్ నవ్ అయితే బాగా రన్ అవుతుంది. బట్ కండిషన్ ఇంకా ముందు ఎట్లా ఉండిద్దా అనేది మాత్రం నేను ప్రతిసారి వీడియో చేయడం కుదరదు కాబట్టి నేను గ్రూప్లో చెప్తాను. మీరు గ్రూప్లో జాయిన్ అయిపోండి. ఓకేనా. సో ఇదేంటి అంటే కొంచెం చిన్నగా రన్ చేసుకుంటూ వెళ్ళినట్లయితే మంచిగానే ఉంటుంది టాస్క్ వాచింగ్ యాప్స్ అనేవి. సో ఫస్ట్ కొంచెం అట్లాగా ఫైరింగ్ అట్లాంటివి ఉన్నా కూడా తర్వాత కొంచెం స్టేబుల్ అయిన తర్వాత బాగానే ఉంటాయి. అవన్నీ మీరు తెలుసుకోవాలి అంటే మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయిపోయి అక్కడ అడగచ్చు నన్ను. సో ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్స్ అనేది ఎప్పటికప్పుడు అప్ టు డేట్ వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.